అరే ఆ వినోద్ గారు మనిషిని పంపించిండ్రా. ఆ 10 లక్షలు ఇవ్వకపోతే నీ 2 కిడ్నీలు అమ్మాయినా పైసలు వసూలు ఎత్తాడా. నా కిడ్నీలు అమ్మితే ఒక్క రూపాయి రాదురా. నా కిడ్నీలు ఆయన చేసుకుంటారా. అయినా నా కిస్మతి మంచిగా లేదురా. నా ఉన్న రూపాయలు అయినా కైన్లో పెట్టి మోసపోయినా. అవి గిట్లా డబ్బులు వస్తే గిట్లా ఎవ్వంతరూ మాట పడిపోవట్టు. అదృష్టం మంచి లేదు. ఉన్న పైసలను లాస్ అయిపోయి. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఊళ్ళో అప్పటిదా అంటే ఎవ్వరు నేను రూపాయి నమ్మడు. అందరి దగ్గర తీసుకున్నావు. అందరికి నేను నమ్మకం పోయిందిరా. నమ్మకం ఉంటే ఏం లాభంరా? నమ్మకం ఏమన్నా నా పానం కాపాడదు చెప్పు. అయినా ఈ లోకంలో మంచితనానికి వాల్యూ లేదురా. మనం ఎంత మంచిగా ఉందామన్నా కానీ జనాలే మనం జడగొడుతున్నారు. అందుకే ఎట్లా తట్లా ఒక పెద్ద ప్లాన్ వేసినా అయితే అటు లేకపోతే ఇటు. ఏంటిదిరా ప్లాను? మనిషి ఆశ జీవిరా. ఆశ కోసం ఏమైనా ఎత్తారు. ఉక్కట్లా అని చెప్పు పొల్లు కొండరు. ఒక్కటి కాదు 2 కాదు, చుట్టూ 4-5 ఊర్లు కవర్ చేస్తా. కూర్చున్న కాడ 25 లక్షలు కమాయి చెప్తున్నా. అరే చందు, ఇది చాలా రిస్క్ రా. జనాల గిట్ట దొరికినావనుకో నిన్ను పొట్టు చంపి ఉల్లకెళ్ళి వెళ్ళగొడతారు. ఫస్ట్ నేను దొరకాలి కదా. దొరికినప్పుడు ఎట్లా తప్పించుకోవాలో ఆ ప్రయత్నం కూడా నా దగ్గర ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకు. లక్కీ డ్రా రండి బాబు రండి. మునుపెన్న లేని విధంగా మన లంబాడి పెళ్లిలో లక్కీ డ్రా. ఓ అన్నా, ఓ తమ్ముడు, ఓ సెల్లే, లంబాడి పెళ్లిలో మునుపెన్నెల లేని విధంగా 100 రూపాయలకే టోకెన్. లక్కీ డ్రా. మీరు కొనే 100 రూపాయలకి 10 లక్షల డైమండ్ కొనొచ్చు. మీరు కొనే 100 రూపాయల టోకెన్ కి 5 లక్షల కార్ కొనొచ్చు. మీరు కొనే 100 రూపాయల టోకెన్ కి 3 లక్షల బైక్ కొనొచ్చు. ఓ అన్నా, లక్కీ డ్రా 100 రూపాయలే. ఓ తమ్ముడు, లక్కీ డ్రా 100 రూపాయలే. పేదవారి జీవితాలు మారే లక్కీ డ్రా ఇది. ఏమొస్తుంది 100 రూపాయలు తీసుకోండి. లక్కీ డ్రా. బైక్ వస్తే ఊరు మొత్తం తిరగచ్చు. కార్ వస్తే హైదరాబాద్ పోవచ్చు. డైమండ్ వస్తే ప్రపంచాన్ని మార్చచ్చు. చందాబు 100 రూపాయలకి ఎక్కడన్నా డైమండ్, కారు, ఏసీ, ఫ్రిడ్జ్, బైకులు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మోసం అయితే అవుతున్నావు. దేనికి మోసమే? నువ్వు 100 రూపాయలు టోకెన్ అనుకో, టోకెన్ వెళ్ళిందనుకో ఇచ్చేసుడే. ఇవన్నీ జనాల మోసం చేసే కథలే. ఆడాడ తయారయ్యారా, నువ్వు ఇక్కడ తయారవుతున్నావా? చూసారా బాబు, చూసారా? అదృష్టం మన హరీసు తలుపు తడుతుంటే ఆయన తాళం వేసుకొని ఇంట్లో కూర్చున్నాడు. నీకు మాట చెప్తా, నేను అదృష్టం వచ్చినప్పుడు తీసుకోనా, లేకపోతే నీ పక్క పండు ఎత్తుకొని పోతాడు. అంతే ఉంటది మరి. ఈ ఊళ్ళో పొంటి అందరి దగ్గర వందలు వసూలు చేసి మెల్ల సంచిలో చదువుకొని చెక్కేద్దాం అవుతున్నా. ఇసొంటి ఎన్ని చూడలేవు. గిట్నే అచ్చుడు సంచులు చదువుకుని చెక్కేసుడు. ఏంది ఇది అంతా? నీ అనుమానమే నీ అదృష్టాన్ని ఆపుతుందా? పక్కూరు సల్లచ్చాకు డాక్టర్ వచ్చిందే లేదా? వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన డాక్టర్తోనూ ఆయన ఫోన్ దున్నుకుంటున్నాడు. నీకు కూడా నమ్మకం లేదు కాబట్టి ఎందుకు అదృష్టం నీకు ఖచ్చితంగా ఉందా? దేవుడు అనేది నమ్మకం లేనికి అదృష్టం ఇస్తాడట. నా మాటిని ఒక టోకెన్ తీసుకో, పక్కా నీకు వస్తుంది. నేను కొనటం అర్థం అని చెప్తాను, నన్ను కొనమంటున్నావు. ఈ సోటి అని నాకు నమ్మకం లేదు. 100 రూపాయలకు పాంపేంట అత్తలేవు, కార్లు పడుతుంది. దుకాణం చదువుకొని సపరేట్గా ఈ జనాలను మోసం చేసి కథలు కన్నాడు. లక్ష్మీదేవి నీ కడప కొడుతుంటే నువ్వే అద్దంటున్నావు. నాకెందుకు నీకే వెళ్తుంది అనిపిస్తుంది, కానీ నువ్వు అద్దంటున్నావు. నేను అటు పోయి వచ్చేలోపు వీడు ఉండద్దు. ఉన్నదనుకో నీ పని అయితే దుకాణం మొత్తం చదువుకోవాలి చెప్తున్నా. నన్ను కొను అంటుండు, జనాల మోసం చేసుకుంటా. నాకెందుకు నీకే అదృష్టం వలుకుతుంది అంటుండే. నువ్వే అద్దనుకుని పోతున్నావు. సరే పో, నువ్వే మళ్ళీ రండి బాబు రండి, లక్కీ డ్రా 100 రూపాయలు. రండి బాబు రండి, లక్కీ డ్రా 100 రూపాయలు. రావాలి. ఏ తమ్ముడు దా, నాకేనుందా? గోడ కతికేసిన పంప్లెట్ మీదేగా? అవును తమ్మి, మనదే తమ్మి. 100 రూపాయలు లక్కీ డ్రా కూపన్ తమ్మి, 100 రూపాయలే. అన్నా నాకు ఒకటి కావాలి, వస్తుందా? బరాబర్ వస్తుంది తమ్మి. ఏం కావాలి? నాకు కారు కూడా బాగా ఆశ ఉంది, కానీ పైసలు లేవే. అదే మన దగ్గర 100 రూపాయలు పెట్టి టోకెన్ కొన్నావు అనుకో, బరాబరి నీకు కార్ వస్తుంది, గ్యారెంటీ చెప్తున్నా. జోగే గానా 100 రూపాయలకి ఎట్లా వస్తుంది? బరాబర్ వస్తుంది తమ్మి. నీ కారు కావన్నా? కేవలం 100 రూపాయలు ఉంటే చాలు. ఆ వస్తువు చేతులు పడుతుంది, నీకు ఎందుకే? నిజంగా వస్తుందా? బరాబర్ వస్తుంది తమ్మి. అన్నా నాకు ఇట్లా కారు వెళ్ళింది అనుకో, ఫస్ట్ నువ్వే రిబ్బన్ కట్టేయాలి, నువ్వే నడపాలి, ఇంకా దావతు, అది కాక ఇంకా పైసలు కూడా సెట్ చేస్తుంది నీకు. అదే తమ్మిగా వన్ మనకెందుకు తమ్మి, నీకు కారు వెళ్ళాలి. నువ్వు ఆ కారు పట్టుకొని మన ఊరు చుట్టూ తిరిగితే ఊరు వాళ్ళంతా కుళ్ళుకొని రావాలి, గంద కావాలంతే. అన్నా నా పేరు మధు, నాకు ఇష్టమైన దేవుడు మల్లన్న. దై పేరు రాసి మల్లన్న.
బంగారం అందరికి ఉంది కానీ నాకు డైమండ్ ఉంటే మహారాణి లెక్క ఉంది. నేను టీవీలో చూస్తే నా పానం వెళ్ళిపోతుంది. నానవా ఏంద్రా మళ్ళీ ఇదంతా బంగారం అంతా ఎందుకు తీసినవే? ఇవన్నీ చూసిండ్రా, ఊళ్ళో ఎవ్వలకు లేదు. మన ఇంట్లో ఒక డైమండ్ ఉంటే మనకు బాగా మంచిదిరా. వజ్రం కావాలా నీకు? నేను టీవీలో చూసిన అప్పటి ఉంది నా మనసు ఇదే అది అవుతుంది. నీ ఆ వజ్రం కావాలంటే గొన్ని పైసలు అవుతాయా? ఇక వజ్రం పిజ్రం ఎందుకే? సప్పుడేక మంచి 20 లక్షలు పెట్టి కారు కొనుక్కుందాం. ఏ అన్న కార్తో ఐఫోన్ కూడా కొనుక్కుందామే. కారద్దు, పోనద్దు. నాకు ఒక వజ్రం మెడల్ ఉంటే అది రేటు పెరుగుతురా. తర్వాత ఎంత మంచిగా ఉంటుందిరా. నాకు నిద్ర పడతలేదు. టీవీలో చూసిందంటే దాని మీదనే ఉంది. ఇవన్నీ వీకని మంచిగా ఒక కారు తీసుకుందాం. తమ్మునికి ఒకటి నాకొకటి ఫోను. మంచిగా నీకు ఇంకా అవసరం అయితే ఇంకా మంచి మంచి మోడల్తో గోల్డ్ అన్నీ చెప్పిద్దాం. డైమాను ఎవరంట్లో ఇంట్లో నన్ను ఉందా? మన ఇంట్లో ఉండాలి. దాని రేట్ ఎంత ఉన్నదో తెలుసుకోండి. కారుగా అన్నాడు, పోగా అన్నట్టు ఈయన మోకాలక గిదాలుగా. సరే తెలుసుకుంటాను. తెలుసుకోబా బయట రేట్ ఎంత ఉందో. డైమండ్ మాత్రం ఊళ్ళు ఉంటేనే మనకు మంచిగా తగ్గుతుంది. తమ్ముడు రాయన్న ఒక టోకెన్. 100 రూపాయలు పెట్టి ఒక కూపన్ తీసుకున్నావు అనుకో, ఇగో ఫస్ట్ ప్రైజ్ డైమండ్, సెకండ్ ప్రైజ్ లగ్జరీ కారు, థర్డ్ ప్రైజ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఫోర్త్ ప్రైజ్ స్టైలిష్ స్కూటీ. ఇట్లా 100 రూపాయలు టోకెన్ తీసుకున్నావా, నీకు డ్రాలా ఏది వెళ్తే అది ఇచ్చేస్తా అన్న. 100 రూపాయలకి 1 వస్తాయా? పక్కా వస్తాయి తమ్ముడు, ఖచ్చితంగా ఇస్తా అన్న. బరాబర్ వస్తాయి తమ్ముడు. నువ్వు ఎన్ని ఎక్కువ ఉంటే అంత వస్తాయి నీకు. మరి 5 రాయి. 5 రాయనా? ఏమన్నా సాయం చేస్తున్నారు? లాటరా? అరే నీకేమైనా బుద్ధి ఉందారా? ఇంకా 100 రూపాయలు గవన్న తేరా కానీ మాటలు నమ్ముతున్నావు. ఆయనే అందరి చెవులలో పూలు పెడుతున్నారు, అర్థమైందా? నువ్వు కొనటం చెడగొడితే ఏంది నాకు అర్థం కాదు అన్న. అయితే ఒకసారి అయితే వేసి చూద్దాం అన్న లాటరీ. ఇక చూస్తే బండో కారు వస్తాయి ఇక. అవి చందన్న దుకాణం చదువు అని చెప్తే మళ్ళీ మొదలు పెట్టినావా? కూపన్లు అన్నీ కనబడుతున్నాయి, గిఫ్ట్లు ఎక్కడ? గిఫ్ట్ లో ఎమ్మడి తిరుగుతారా వాడు అని చెప్పు. గిఫ్ట్ గిఫ్ట్ అని అక్కడ అక్కడ ఉంటాయి. వెళ్ళినప్పుడు ఇద్దరు కానీ వాడు నా ఎమ్మడి తిరుగుతారా? నువ్వు భలే ఉన్నాయా నువ్వు. ఏ ముచ్చటకు ఆ ముచ్చట మంచిగా చదువుతున్నావు కానీ డ్రై ఇప్పుడు ఇస్తావు ఇప్పుడు నేను అత్త. వచ్చే నెల 10వ తారీఖు తీస్తా, నీ ముంగట తీస్తా. నువ్వు వచ్చి చూడు. ఆ గిఫ్ట్ అని తీసుకున్నాక నువ్వే పలపలపల ఏడుతావు చూడు. అరే స్వామి అని నమ్మకరా, గిసోడు ముచ్చట్లు 100 కాదు 1000 చెప్తాడు ఈయన. ఏ అన్న నువ్వు భలే చెప్తున్నాయండి, వేస్తున్నాయని నీవు. అరే ఎప్పుడు ఆయనకి ఎట్లా అంటాడు? మునిగిపోయటాన్ని మురుపంకి ఇట్నే ఉంటుందిరా. ఎట్టినవారు ఎవడేం చెప్తాడు? అరే మన మహేష్ బాబాయ్కి ఫోన్ చేయరా, ఈత కొట్ట పోదాం. తింటుండ పోదాం. సరే సరే. మునుపెన్నులు లేని విధంగా మన లంబాడిపల్లిలో లక్కీ డ్రా. మీరు కొనే 100 రూపాయల టోకెన్ కి 5 లక్షల కార్ కొనొచ్చు. మీరు కొనే 100 రూపాయల టోకెన్ కి 3 లక్షల బైక్ కొనొచ్చు. 100 రూపాయలే. ఓ తమ్ముడు అరే ఈ వీడియో కూడా లక్కీ డ్రా అన్నట్టు. లక్కీ డ్రా లక్కీ డ్రా లక్కీ డ్రా. అరే 100 రూపాయలకే లక్కీ డ్రా అన్నట్టు. ఐఫోన్ ఇస్తుర్రు, కార్ ఇస్తుర్రా. ఏ మనకేంది అయితే మనం పెడదాం. నీకెందుకు బాధ? మెల్లగా నానమ్మని అమ్మినాం అనుకో, ఎన్నంటే అన్ని టోకెన్లు ఇద్దాం. నీకు ఐఫోన్ వస్తుంది, నాకు కార్ వస్తుంది మంచిగా. ఏమంటావు? అంతే పిలువు మరి. సైలెంట్ ఉండు. నానాబాయ్ ఇక ఏం చెప్తున్నావు? ఊకింట్లోనే ఉంటావు. వీడియో లంబాడిపల్లిలో లక్కీ డ్రా. మీరు కొనే 100 రూపాయల టోకెన్ కి 5 లక్షల కార్ కొనొచ్చు. మీరు కొనే 100 రూపాయల టోకెన్ కి 3 లక్షల బైక్ కొనొచ్చు. లక్కీ డ్రా 100 రూపాయలే. అవ్వా చూసినవానే? చూసినా ఫస్ట్ అట కార్ అట, తర్వాత బండి, తర్వాత ఐఫోన్. మనం లాటరీ వేసినాం అనుకో మనకే వెళ్తాయి. కాదు 100 రూపాయల కారు ఫోన్ అంటే ఆడు పిచ్చోడు అవుతాడా, మనం పిచ్చోళ్ళం అవడం. మరి ఆడు పిచ్చోడు కాదే, లాటరీ కూపన్లు కొనకపోతే మనం పిచ్చోళ్ళం అవుతాం. తీసుకుందామా? కారు ఫోన్ కాదే, ఏకదమ్ డైమండ్ అవుతుండు. డైవాన్ ఉందట్నా? మరి వాళ్ళకి పైసలు గిట్ట షర్టు గత్తానే గట్ల ఎట్లు ఇస్తుండ్రా 100 రూపాయలకి ఇవన్నీ? అవి ఇట్లా వచ్చినాయి అనుకో, నీకు డైమండ్ కారు ఇవన్నీ వస్తాయి. మొన్న మా దౌసిన వాళ్ళ డాడీకి పెద్ద బండి వెళ్ళలేదారా? వెళ్ళిందే నిజం, అన్నయ్య చెప్పేది నిజమే. మంచి సమ్మర్ ఆఫర్లు పిచ్చి పెడుతుర్రే. మనకు తలిగింది అనుకో ఊళ్ళో మనమే రిచ్ అవుతాం. మన ఊళ్ళో అసలు డైమండే లేదు. ఇప్పుడు డైమండ్ అంటే మొత్తం నీ పేరే వెళ్తుంది పో. 100 రూపాయలకు డైమండ్ వస్తుంది. నీకు డైమండ్ కావాలి నా చెప్పు. దగ్గరేమో మారింది కానీ
మాయ కాదు మంత్రం కాదు. ఇగో మనిషికి 3000 కూపన్లు వేద్దాం. 3000 కూపన్ల 3000 కూపన్లు అంటే ఒక 3 లక్షల దానికి అయితేరా, నా దగ్గర లేవు. నానమ్మ నిజంగానే అత్తే మన ముగ్గురు ఇట్లా లోకని ఒక్కరికనే లేదా మరి ఇంకేంది? ఇంకా 3 లక్షలకు భయపడుతున్నావు అని. మన ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది. ఆఫ్టర్ గా 3 లక్షలు ఏంది, 10 లక్షలు వీకని. డైమండ్కి ఎంత ఉంది అనుకున్నావు? 50 నుంచి 60 లక్షలు ఉన్నది. నాకు కారు, తమ్మునికి ఫోను, నీకు డైమండ్ వస్తుంది. లంబడి పెళ్ళి ఊళ్ళో రిచ్ అంటే వాళ్ళు మళ్ళా గంగవ్వ పేరు అయినాలే. ముగ్గురేట పోతారు. అన్నా నీకు తెలియదానే, ఇన్స్టాలో ఒక రీలు పిచ్చి ట్రెండ్ అవుతుంది. కూపన్లు పెట్టిండు మన చందన్న, కొందాని పోతున్నాం. అరే సోషల్ మీడియాలో ఏది కనబడుతుంది కానీ నమ్మద్దురా, అవన్నీ ఫేక్ రా. ఫేక్ లేదు బీక్ లేదన్న. మొన్న తారు ఇచ్చిర్రు, మొన్న ఒకటి స్కూటీ ఇచ్చిర్రు, పెద్ద కార్ ఇచ్చిర్రు. ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నాయి. నువ్వు వీడియోలు చూస్తావా? మొన్న మా దోస్తుగానలో ఒక ట్రాక్టర్ వెళ్ళింది. బలం ఉన్నాయి ఫేక్ అంటున్నావు. అరే నమ్మకురా, అవన్నీ ఫేక్ రా, ఇనుర్రా. చెప్పు తింటలేరు నాన్న. పెద్ద మనిషి చెప్పినప్పుడు వినొచ్చుగా. నడవదన్న. పోతే 3-4 లక్షలు పోని అన్ని కూపన్లు నింపుడే, మా అమ్మకు డైమండ్ అచ్చుడే. అరే పర్రా మన అయితే ముంగట పోయి మునుగుతా అంటే ఎవడేం చేస్తారా, పెద్ద బొక్క పడుతుంది. పోరి పడ్డాక మీకే వెళ్తుంది. అదే లక్కీ డ్రా అంటుండ్రు, మరి కార్ అంటుండ్రు, ఫోన్ అంటుండ్రు, డైమండ్ అంటుండ్రు, మరి వెళ్తుందా? అన్ని ఒక్క 100 రూపాయల టోకెన్తో వస్తాయి. ఎవి మరి ఆ గిఫ్ట్లు అన్నీ? అమ్మా గిఫ్ట్లు అన్నీ ఎమ్మడుండే, గిఫ్ట్లు అన్నీ నా అడ్డాలు ఉన్నాయి. మీకు డైమండ్ వెళ్తే డైమండ్ పక్క మీకే ఇస్తా, నేనెందుకు ఉంచుకుంటా? మరి అట్లా నీకు ఏం మిగులుతాయి? నాకేం లాభం ఉండదమ్మా, ఏదో బట్ట పొట్ట కోసం కొన్ని టికెట్లు ఎక్కువ అమ్ముడు పోతే నా లాభం వస్తుంది కానీ ఆడికాడికే కథ ఇల్లు ఏం మిగిలాయి. ఎవరు భలే మాట్లాడితేంది, అలాగే మిగిలితేంది గంగల వ్యక్తి మనకేంది. మనకైతే డైమండ్ కారు వెళ్తే అయిపోయాయి. నిజంగా ఇస్తావా డైమండ్? 100 రూపాయలకే టోకెన్ వెళ్ళింది అనుకో, డైమండ్ ఇచ్చుడే. కోహినూరు కంటే పెద్ద డైమండ్, అలుగునూరు డైమండ్. ఇది మామూలు ఉండదు. మరి ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తా, ఇలా మోసం ఏం లేదు. ఏమన్నా కానీ మా అమ్మకు డైమండ్ కావాలి, నాకు కారు కావాలి, మా తమ్మునికి ఐఫోన్ కావాలి. ఇగో 3000 కూపన్లు రాయి, 3 లక్షలు ఇస్తున్నా, తీసుకో. 3000 కూపన్లా? తమ్మి 3000 కూపన్లు తీసుకుంటే దాదాపుగా మీకే డైమండ్ వస్తుంది తమ్మి, పక్కా. మనకి వస్తుంది అట్నే. ఇగో రాసి. ఇవన్నీ ఉడుకుతున్నావు. అరే మన లక్కీ డ్రాలో ప్రైజ్ లేదారా, అందుకే ప్యాక్ ఎత్తనా. ఏవి ఇవ్వా? వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలు ఇంకా మంచిగా ఇస్తారా, వాళ్ళకి ఇచ్చే సెకండ్ హ్యాండ్ ఏరా. మన బరాబర్ నడుతున్నావు ఏంది? బుల్లెట్ బండి అంటే అదే. బుల్లెట్ బండి కోసం ట్రై చేసిన, బుల్లెట్ బండి భారీ రేటు చెప్పారు. ఇది కూడా అగ్గోడు దొరికిందని చెప్పి పట్టుకొని వచ్చిన. మరి వాళ్ళు చూడరా? ఎందుకు చూస్తారా, లాటరీ తీసిరానే మన జంపు జిల్లానికి ఆడు ఉంటాం మనం. అవు అదేంది ఐఫోన్? రియల్ ఐఫోనా? ఇది ఐఫోన్ కాదురా, డమ్మీది బట్ట పెద్దలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలకి ఇంకా ఐఫోన్ ఇస్తావారు మనం. అన్న గంగా విగిన బాగానే ఉన్నదట కదనే? అవునరా, పెద్ద మొత్తంలో గంగానే ఉన్నది. ఇంకొక 100-115 అయితే మొత్తం అయిపోతే ఆయన. ఆమె బాగా డైమండ్ కోసం చూస్తున్నాడు, మా నాకు ఒకసారి రూపాయి కదే. ఎట్లా ఊపిపోయారో, అది అలుగునూరు డైమండ్ అదే రోజు ఓపెన్ చేస్తా, నువ్వు కూడా అప్పుడే చూడాలి. మీ దోస్తుగాలు వస్తారు కదా, వాళ్ళకే రేపు గిఫ్ట్లు వచ్చేటట్లు లాటరీ తీస్తా. మన గిఫ్ట్లు మనకే వస్తాయి అంతే. నువ్వు ఏం చెప్తున్నావు నాకు ఏం అర్థమైతే లేదన్న. మరి లాటరీ కాదురా ఇది లోటరీ ఇది. చల్ నువ్వు అనుకున్నా పని చూసుకోపోతున్నా, మర్చిపోకు. మీరందరూ ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న లక్కీ డ్రాకు ఈరోజు చివరి రోజు. అద్భుతంగా, అసలు అనుకోలేదు, మొత్తం మన దగ్గర ఉన్న టోకెన్లు అన్నీ అమ్ముడు పోయినాయి. మీరు కూడా కొంతమంది కారు కోసం, కొంతమంది బండి కోసం, కొంతమంది ఫ్రిడ్జ్ కోసం, రకరకాల వస్తువుల కోసం మీరు లక్కీ డ్రాని కొన్నారు. మీరు కొన్న 100 రూపాయలకు ఈరోజు న్యాయం జరగబోతుంది. ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నటువంటి లక్కీ డ్రా తీయబోతున్నాం. ఎక్కడైనా లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ నుంచి చేస్తారు, మనం అట్లా కాదు, కిందికి వెళ్ళి పైకి పోదాం. కాబట్టి ఇప్పుడు 10వ లక్కీ డ్రా ప్రైజ్ ఫ్యాను. రెడీయా మీరంతా?
ఓకే. ఈ లక్కీ డ్రా ఉన్న అదృష్టవంతుడు ఎవరో అసలు. పాపం 100 రూపాయలకు పెద్ద ప్రైజ్ రాబోతుంది నాకు. కూపన్ నెంబర్ 004573 రవిమణి. యాక్చువల్లీ మీరు పెట్టిన 100 రూపాయలకు కారో డైమండ్ అనుకున్నాం, రాలేదు. మీరు ఏం టెన్షన్ పడకండి, తీసుకుంటాం గిఫ్ట్. వెయిట్ చేస్తున్నా. ఏ ఫోటో తీరా. అరే అవన్నీ ఫేక్ రా, చూడు అది ఎట్లు పాత సెకండ్ హ్యాండ్. పాతదైతే కొత్తది అయితే 100 రూపాయలకు లాటరీ వేసింది, మంచిగా ఫ్యాన్ వెళ్ళింది. ఇంకా మాకేం వెళ్తుందో, నువ్వు కూడా ఎత్త అయిపో. చూసిరు కదా, మీరు ఎవ్వరూ నమ్మకున్నా కానీ ఇది నిజమని ఇలా తేలిపోయింది. ఇప్పుడు 9వ ప్రైజ్ కూలర్ ఇవ్వబోతా ఉన్నాం, రెడీగా ఉంటుంది. మరి మీకు వస్తుందో రానోళ్ళకి వస్తుందో, ఎక్కడ ఉన్నోళ్ళకి వచ్చినా ఆన్లైన్ పంపిద్దాం, టెన్షన్ ఏం లేదు. జీరో 4590 శశి. కంగ్రాట్స్. శశి 100 రూపాయలు పెట్టి కూపన్ తీసుకున్నాడు. శశి, నువ్వు బయట కూలర్ కొట్టి ఎంత ఉంటుంది చెప్పవు? 5,000 ఉంటుంది. 5,000 ఎంత పెట్టి నా దగ్గర టోకెన్ తీసుకున్నావు? 100 రూపాయలు. 100 రూపాయలు నీకు 5,000 వర్తబుల్ వచ్చింది నీకు, అంతే కదా? రైట్. 009092 మౌనిక్. కంగ్రాట్స్ మౌనిక్. అసలు మనోడు టోకెన్ తీసుకున్న బాగా అనుమానం చేసి నాకు ఒక్కదా అంటే నీ పక్కా ఇప్పిస్తావా, నీకు అదృష్టం ఉంది, నమ్మకం ఉంది, అత్యాశ కూడా బాగుంది కాబట్టి నీకే వస్తుందని చెప్పిన పక్క నీకే వచ్చింది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా తీసుకుపోయి రోజు బీర్లు పెట్టుకుని తాక్కున్నాం అండి. అన్న ఓకే అడుగుతున్నా. రైట్. మెల్లగా. కంటే అనిల్ కుమార్. 100 రూపాయలు పోతా అయిపో, తీసుకున్న అయిపో 100 రూపాయలు పోతా. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్. ఇప్పటిదాకా 5 ప్రైజ్లు అయిపోయినాయి. ఇప్పుడు మెగా 5 ప్రైజ్లు ఇవ్వబోతా ఉన్నాం. 5వ ప్రైజ్ ఐఫోన్. అసలు ఈ ఐఫోన్ ఎవరికి వస్తుందో వారు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఐఫోన్ మస్తు రేటు ఉంది ఇవాళ రేపు. ఆ ప్రైజ్ విన్నర్ లో చూసేద్దాం. గవాస్కర్. ఇదే నాకు వచ్చిన అన్న. తమ్మి నీదే తమ్మి, చూసుకో. ఇగో నెంబర్. ఓకే ఓకే తమ్మి. ఒక్కొక్కరు నీకెందుకురా బచ్చ గారిసానా, నీకెందుకురా బచ్చ ఐఫోన్ డబ్బా ఫోన్ వాడరా అన్నాడు. ఆ విషయం నాకే తమ్ముడు, మనోళ్ళకి చెప్పాలి. ఒకసారి మాట్లాడు, మనోళ్ళకి చెప్పు. అన్న నిజంగానే ఇచ్చిండు ఐఫోన్. ఒక్కొక్కరు నాకు బచ్చ నీకెందుకురా ఐఫోన్ అన్నంగా కూడా కళ్ళకుండా నాకు నీళ్లు ఆరినాయి. ఒక్కొక్కరు నైట్ కూడా వాళ్ళకి అన్నం కూడా తినలేదు తెలుసా. చూసిరా, మీరెవరు రానుకో, కానీ ఈరోజు ఈయన కళ్ళలో ఆనందం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పలే కొట్టరి. అన్న జెన్యూన్ ఇచ్చిండు. కంగ్రెస్ తమ్ముడు, నీ కళ నెరవేరింది. లక్కీ డ్రాలో చివరి ఘట్టానికి వచ్చేసినాం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం పెద్దదైన కారు సెకండ్ బహుమతి. అసలు ఆ సెకండ్ బహుమతి ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలందా? నాకు తెలుసు మీ అందరికీ దీని మీద ఆశ బాగా మందికి ఉందని తెలుసు. కాకపోతే ఆ వరం ఎవరికి వచ్చిందో చూద్దాం. కూపన్ నెంబర్ 003390 తిరుమలేస్. ఏరా అత్తదంటే ఆయన కూడా రాలే. అరే ఈరోజు చాలా మంది మిస్ అయినారు. అద్భుతమైన కార్డుని తిరుమలేస్కి మన లక్కీ డ్రా ద్వారా మనం ఇచ్చేద్దాం. లక్కీ డ్రాలో మీరందరూ ఎదురు చూస్తున్న చివరి ఘట్టం రానే వచ్చింది. ఇప్పటిదాకా మనం 9 ప్రైజులు విజయవంతంగా వాళ్ళకి ఇచ్చేసినాం. ఇక లాస్ట్ ప్రైజ్ డైమండ్. ఈ డైమండ్ ఎవరికి వస్తుందో, అసలు చాలా వాల్యుబుల్ అయినటువంటి డైమండ్. దీనికోసమే అందరూ పాపం వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుర్రు. కాబట్టి చూద్దాం ఎవరికి వస్తుందో డైమండ్. అసలైన లక్కీ విన్నర్ ఎవరికి డైమండ్ వచ్చిందో తెలిపోబోతుంది. రెడీయా మీరంతా? కొంతమందికి తెలియాలి, ఎందుకంటే చాలా మంది విన్నర్ కు ఇయ్యమని చెప్పి బాగా ప్రకటనలు చేసినారు. వాళ్ళు చూడాలి. ఇప్పుడు కూపన్ నెంబర్ 005092 గంగవ్వ.
చాలా సంతోషం. గంగా గారు చాలా అధిక మొత్తంలో టోకెన్లు కొన్నారు. చాలా చాలా సంతోషం. గంగా గారు పాపం అనుమానం పోతే కొన్నది అంతే కదా. ఒక్కసారి మాట్లాడు, అసలు నువ్వు ఎన్ని కొన్నావు, ఎట్లా కొన్నావు చెప్పు. మీ అందరికీ నమస్కారము. నేను ఏంటంటే మా పిల్లలు నానమ్మ కొనే అని మా ఇద్దరు మనమలు చాలా బాధ పెడితే నేను చందు గారి దగ్గరికి పోయినా. నేను వికెట్లు బుక్ చేసుకొని నాకు లక్కీ డ్రా కలిగింది. ప్రపంచంలో కోహినూరు తెలుసు కానీ కోహినూరు కంటే ఎక్కువైనటువంటి అలుగునూరు డైమండ్ ఇది. మానేరు డ్యామ్ నుంచి వెలికి తీసినటువంటి డైమండ్ ఇది. ఎవరి దగ్గర ఉంటే ప్రపంచం వాళ్ళ చుట్టూ తీస్తుంది. అసలు డైమండ్ ని మనం తెప్పించినాం గంగవ్వ గారికి. ఇప్పుడు దాన్ని ఏ పోతా ఉన్నాం. మళ్ళా కాంగ్రెస్ గంగవ్వ. థ్యాంక్ యూ. అరే అది అలుగురు రా నిజంగా, అది డైమండ్ అయినారా? కళ్ళు కనిపిస్తలే డైమండ్ అది. చాలా మంది అసలు చందుగాడు ఎక్కడి నుంచి ఇస్తాడు, అసలు ఈ లక్కీ డ్రా మోసం నీకే వెళ్తుంది ముందు ముందు. ఆగం ఆగం చేస్తారు, నా మీద విష ప్రచారం చేస్తారు. కానీ ఈరోజు అందరికి ఇచ్చిందా లేదా? కాబట్టి మీరు కూడా ఎక్కడన్నా లక్కీ డ్రా వస్తే పాల్గొనండి. పోతే 100 రూపాయలు 200 పోతే వచ్చు. కానీ అంత పెద్ద మొత్తంలో పెద్ద పెద్ద వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? మన అదృష్టం ఉంటే మనకు వస్తాయి. కాబట్టి ఎక్కడున్నా మీరు కొనండి. నా లక్కీ డ్రా ఉన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా వెరీ థ్యాంక్స్. అండ్ చాలా మంది రాలేదు, వాళ్ళకు కూడా ఇంటికి పంపిద్దాం, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు లక్కీ డ్రా పెడితే మళ్ళీ కూడా కొనుక్కోండి. నెక్స్ట్ టైం పెద్ద పెద్ద ప్రైజులు తీసుకొస్తాం మీకోసం. ఇల్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. లాస్ట్కు దుబాయ్ ట్రిప్లు ఎక్కడి దగ్గర పంపిస్తే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనల పేర్లు కరెక్ట్ ఎట్లా వచ్చినాయి? లక్కీ డ్రా అంటే అట్నే ఉంటుందిరా. అందులో రాసినవి అన్ని మనలో పేరు. నేను ఏ సిట్టి తీసినా వాళ్ళ పేరు వస్తుంది రా పిచ్చోడా. మరి వజ్రం? వజ్రం తర్వాత నీకు వెళ్తుంది. కానీ మనం కార్ రెడీ చేసినాం, రెడీ ఉంది. పోవాలి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకేంటే పక్క చెప్తా. అది అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి? 60-70 లక్షలు వస్తాయా? ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది నిజమైన డైమండ్ కాదు, ఫేక్ డైమండ్ ఇది. ఇది మోసం చేసారు. ఎక్కడ తెచ్చారు ఇది? మా మనవాళ్ళు లక్కీ డ్రా పెట్టమని ఇద్దరు తోలుకపోయినరు. 3 లక్షలు పెట్టిన చంద్రకాంత్ తినాలి కానీ ఒరిజినల్ కాదా ఇద్దేవయ్యా? రే లేదేంద్రా, మోసం చేసిండే మనల్ని. అబ్బా ఈ డైమండ్ కాదు, ఇది ఫోన్ కాదు, మనల్ని మోసం చేసిండే. ఎట్లా చేశారా? చంద్రకాంత్ తినాలి కానీ ముంచగలరా? డైమండ్ నిజంగా డైమండ్ అయిపోయి. ఇది డ్రా తీవన్నావు, తీసినావు, 3 లక్షలు పెట్టినావు. ఇది డైమండ్ ఇచ్చినావు, నన్ను మోసం చేసినావు. మీరు నా మాత్రం నమ్మకుండ్రి, చందు చేస్తాడు. గంగవ లాగానే చాలా మంది ఇప్పుడు ఆ లక్కీ డ్రా పేరుతో లక్కీ డ్రాలు తీస్తూ ఉన్నారు. మనం అందరం చూస్తున్నాం. అందులో చాలా వరకు ఫేక్ ఉన్నాయి. కొంతమంది జెన్యున్గా చేసినప్పుడు కూడా అది లీగల్గా మాత్రం సపోర్ట్ అయితే అసలు కాదు. ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసి అసలు చేయకండి. దానికోసం జస్ట్ అవేర్నెస్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. మరి ఎన్ని లైకులు కావాలా ఈ వీడియోకు? ఒక 10,000 అన్నా 9,000 లైకులు చాలు. సరే 10,000 అంటే 20,000 అన్నట్టు గంగ చెప్పిందంటే. సో ఇప్పటికైతే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పినా కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తాం.